రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలోని ఎమ్మెల్యేకు చెందిన మామిడి తోటలో రైతులకు మామిడి ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి సాగులో పూత రాలిపోతుందని, రైతులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సేంద్రియ ఎరువుల ద్వారా పండ్ల తోటలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. హంద్రినీవా కాల్వ ఉన్నందున రైతులు హార్టికల్చర్ పంటలు సాగు చేయాలని, ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తుందని, తెగులు అలాగే రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం చూసాం. బేసిక్గా చాలా మంది యూత్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ కెమికల్ ఫార్మింగ్ వల్లనే ఇదంతా అయిపోయింది. ఈ కెమికల్స్ వాడడం వల్ల విపరీతంగా అది రాను ఫీల్ తగ్గిపోతుంది, పూత ఆలిపోతుంది. రైతుకు ప్రతి సంవత్సరానికి ఫుడ్ పెరిగి ప్రతి సంవత్సరం రావట్లేదు, వ్యాపిస్తుంది. రైతులను కాపాడాలి ఉద్దేశాన్ని నేను దాదాపు 3 నెలలు కష్టపడి నేను నా ఫ్రెండ్ ప్రతాప్ రెడ్డి, దాదాపు రామాయణ ఎస్ఐ కలిసి రైతుల్ని అంటే హార్టికల్చర్లో ఏ రకం పంట పెడితే బాగుంటుంది ఉద్దేశాన్ని నేను చేతోడిపోయాము. రాజమండ్రిలో కూర్చొని దాదాపు మా ఇంట్లో 300 రేట్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ దాదాపు 50 రకాలు పెట్టాం మేము. అది ఇంపోర్టెడ్ కానీ కొన్ని పాత కానీ పెట్టాం. అంటే మార్కెట్లో మంచి రేట్, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. దీనివల్ల రైతులు ఒక ఎకర పెట్టుకుంటే కూడా చాలు, ఎకర పెట్టుకొని దానికి నచ్చిన వెరైటీ తీసుకొని ఎకర పెట్టుకుంటే మంచి డబ్బు వస్తుంది. ఆర్గానిక్ పెడితే మంచి మార్కెట్, మంచి డిమాండ్ ఉంది. ఆర్థిక పరిస్థితి పెరిగే పోవచ్చు. మనం నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి హార్టికల్చర్ కూడా సబ్సిడీ ఇస్తారు. లేక ఫ్రూట్స్కి మంచి డిమాండ్ ఉంది. ఈరోజు గ్రామాలు కూడా ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఇస్తారు. కాన్సెప్ట్ మారిపోయింది. ఇంతకుముందు ఫ్రూట్స్ తినేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది ఫ్రూట్ తినాలని డైవర్ట్ చేసుకున్నారు. జామ కానీ, మామిడి కానీ, రకాల సీతాఫలం కానీ. ఇంతకుముందు పూర్వం మన పంట దొరికేది కాదు, ఇప్పుడు పంటలు దొరుకుతుంది పండు. కానీ ప్రజలు కూడా ఆరోగ్యం దృష్టి పెట్టుకొని పంట తింటే బాగుంటుంది.